నెక్స్ట్ అయస్కాంతాలతో సరదాలు. గ్రీస్లో మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి ఉండేవాడు. మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి ఎక్కడుండేవాడు అంటే గ్రీసులో ఉండేవాడు. ఇంకంతే. నెక్స్ట్ అతను ఏం చేశాడంటే తన గొర్రెల కాపరి ఒక కర్ర ఉంటుంది కదా, ఆ కర్రని ఈడ్చుకుంటూ పోతుంటే ఆ కర్రకి ఒక రాయి అనేది తగిలిందనమాట. ఆ కొన్ని రాళ్ళు ఆకర్షించబడ్డాయి అతని కర్రకి. ఆ రాళ్ళనే మ్యాగ్నటైట్ అన్నాడు. ఏమన్నాడు? మ్యాగ్నటైట్. రాళ్ళు కర్రని ఆకర్షించబడినాయి, ఆ రాళ్ళని మ్యాగ్నటైట్ అన్నారు. మ్యాగ్నటైట్లో ఇనుము కలిగి ఉంటుంది. ఈ మ్యాగ్నటైట్ అనేది ఇనుమును కలిగి ఉంది. నెక్స్ట్ మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మ్యాగ్నటైట్ కనుగొనబడిందని అక్కడ ప్రజలు నమ్ముతారు. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మ్యాగ్నటైట్ కనుగొనబడిందని వాళ్ళు నమ్ముతారనమాట. అయస్కాంత పదార్థాలు ఇనుము, నికెల్, కోబాల్ట్. ఈ ఇనుము, నికెల్, కోబాల్ట్ మూడు కూడా అయస్కాంత పదార్థాలు అనమాట. నెక్స్ట్ మెగ్నీషియాని కనుక అయస్కాంతాన్ని మనం స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఎప్పుడూ కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది. మనము అయస్కాంతాన్ని కనుక దండాయస్కాంతాన్ని వేలాడదీస్తే అది ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది. వేడి చేసినప్పుడు, సుత్తితో కొట్టినప్పుడు లేదా కొంత ఎత్తు నుంచి పడవేసినప్పుడు అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి. అయస్కాంతం యొక్క లక్షణం ఏంటంటే ఆకర్షణ, వికర్షణ అనమాట. ఈ ఆకర్షణ, వికర్షణ అనేది ఎలా కోల్పోతుందంటే అయస్కాంతాన్ని వేడి చేసినప్పుడు కానీ, సుత్తితో కొట్టినప్పుడు కానీ, లేదా కొంత ఎత్తు నుంచి పదే పడేయటం వల్ల కానీ అయస్కాంతం దాని లక్షణాలను కోల్పోతుంది. అయస్కాంతాలను సరిగా భద్రపరచలేకపోయినా కానీ వాటి ధర్మాలను కోల్పోతాయి అన్నమాట. అయస్కాంతాలను సరిగ్గా భద్రపరచలేకపోయినా వాటి ధర్మాలని కోల్పోతాయి. అయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి విజాతి ధృవాలను ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. వాటి విజాతి ధృవాలంట ఒకే వైపు ఉండాలంట. విజాతి ధృవాలు ఎలా ఉండాలి? విజాతి ధృవాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. మ్యాగ్నటైట్ అనేది ఒక సహజ అయస్కాంతం. విజాతి ధృవాలు ఎప్పుడూ కూడా ఆకర్షించుకుంటాయి. అయస్కాంతం యొక్క విజాతి ధృవాలు అనేవి ఎప్పుడూ కూడా ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఇంతవరకు అయస్కాంతం గురించి ఎక్కువగా విషయం ఏమీ లేదు. ఇది ఇందులో 6th క్లాస్లో ఏదో 4 పాయింట్లు అంతే. ఇవి కూడా ఇంపార్టెంట్ అని కాదు, కానీ తెలుసుకుంటే మంచిది. నెక్స్ట్ క్లాస్లో వేరే లెసన్ గురించి తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.